ఈ రోజు డ్యూటీ అంటే రోడ్డు కాంట్రాక్ట్ ఉంటుంది కదా, రోడ్డు కాంట్రాక్ట్కి బండ్లు అయితే ఎంగేజీ పెడతారు. ఆ ఎంగేజీ పెట్టిన బండికి అయితే నేనైతే డ్యూటీకి వచ్చాను. రోడ్డు కాంట్రాక్ట్ వర్క్స్ అంటే 24 hours ఒక డ్రైవర్, 24 hours ఒక డ్రైవర్ అయితే ఉంటుంది. అలాగే నేను మా ఫ్రెండ్ అయితే దిగాడు, నేను ఇప్పుడు డ్యూటీ ఎక్కాను. ఈ 24 hours ఈ రోడ్ వర్క్లో ట్రిప్లు అయితే ఎలా ఉంటాయని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రోడ్డు కాంట్రాక్ట్ వచ్చి రాజనగర్ నుంచి కోర్ట్ రోడ్డుకి హైవే అయితే పడుతుంది కదా, ఆ హైవేలో ఉన్న రోడ్డుకి సంబంధించి అయితే బళ్ళు తిరుగుతున్నాయి. ఈ రోడ్డు కాంట్రాక్ట్ వర్క్లో ట్రిప్పులు ఏ విధంగా వేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ సైడ్ దగ్గర ఉన్నాను. ఈ సైడ్కి అయితే రంగంపేట రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మట్టి అయితే తీసుకొచ్చి ఇక్కడ వేయాలంట. నైట్ అయితే మా ఫ్రెండ్ ఒక 21 trips అయితే తోలాడు. అదే 24 hours డ్యూటీకి వెళ్తే ఈరోజు ఆయిల్ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఆయిల్ ట్యాంకర్ అయితే ఇప్పుడు ఆయిల్ వచ్చి మన బండికి కొడేసింది. మన బండికి వచ్చి 100 లీటర్లు అయితే కొట్టారు. అంటే లేట్ అయిపోయింది బండి రావడం, ఆయిల్ లేదని బయట. ఇంకా మిషన్ కొడలేక ఆ మిషన్లో కొట్టి ఇక్కడ ఈ లారీల దగ్గరికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అవుతుంది, 3:30 అలా అవుతుంది మధ్యాహ్నం. మార్నింగ్ డ్యూటీలో ఎత్తే ఇప్పుడు వరకు ఆయిల్ అయితే లేక లేట్ అయిపోయింది. నా బండి అయితే కొట్టేశారు. ఇప్పుడు నా యాంకల్ ఇంకో బండికి అయితే మన బండి అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ బండికి కొడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కొట్టించుకుని ఇక్కడ సూపర్వైజర్ అయితే ఉంటాడు దీనికి సంబంధించి. ఆ సూపర్వైజర్ ఫోన్ చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాలనేది, ఎక్కడ లోడింగ్కి వెళ్ళాలి ఆయన చెప్తాడు. అక్కడికి వెళ్ళి లోడింగ్ అయితే వేసుకొని ఈ యార్డ్కి అయితే తీసుకొచ్చి అన్లోడ్ చేసేది. ఆయిల్ కొట్టించి వచ్చిన తర్వాత బండి అయితే ఇక్కడ లోడింగ్ మొదలెట్టారు. బైపాస్ ఉంది కదా, బైపాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. అక్కడ రాయనగరం సెంటర్ దాటి ఎవరికి వచ్చిన తర్వాత పాయింట్ ఇక్కడ నుంచి డంపింగ్ ప్లేస్ ఒకటి ఉంటుంది. మళ్ళీ అక్కడ దింపేసి ఈ మట్టి అంతా అక్కడ ఈ బండి ఇంకో బండి కలిపి అక్కడ అయితే నైట్ అంతా రావాలి. లోడ్ అయిన దగ్గర నుంచి అన్లోడింగ్ పాయింట్ వచ్చి ఒక 1.5 kilometer కూడా లేదు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడే ఇక్కడైతే అన్లోడింగ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ నైట్ అక్కడ అంత మట్టి ఉంటే అంతా ఇంక ఇక్కడికే తోలాలి. అన్లోడ్ అయిపోయిన తర్వాత చేయాల్సిన పని ఏమన్నా ఉన్నదంటే ఈ బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది కదా, దింపినప్పుడు బ్యాక్ సైడ్ డోర్కి టిప్పర్కి డోర్కి వెనకాల పట్టుకుని లాకులు ఇదైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మట్టి ఏమన్నా ఉంటే డోర్ అనేది ఈ అంచు ఇక్కడ కూర్చోదు. దానివల్ల ఈ లాకుల దగ్గర మట్టి ఏం లేదంటే చూసుకుని టైర్లో రాళ్ళు ఏమో చూసుకోవాలి. ఇలా రాళ్ళు ఉన్న వాళ్ళ టైర్లు అయితే డ్యామేజ్ అవుతాయి. ఆ డోరు లాక్లు ఎందుకు క్లియర్ చేసుకోవాలంటే డోర్ వేసినప్పుడు ఈ డోర్ని ఇప్పుడైతే డౌన్ చేస్తుంది ఇంజిన్. అక్కడ బాడీ ఉంది కదా, ఆ బాడీ డౌన్ చేస్తుంది. ఆ డౌన్ చేసిన ఎక్కడ ఆ లాక్లు అయితే ఉన్నాయి కదా అక్కడ, దాని మీద బండి అయితే బాడీ రాడ్ అయితే ఉంటుంది, దానికి సపోర్ట్ రాడ్. అది వెళ్ళి దాని మీద కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు వెనకాల డోర్ని అది పట్టుకుంటుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు చూస్తుంది వీడు అక్కడ ఇందాక చెక్ చేసిన లాక్లు ఉన్నాయి కదా, అవి వచ్చి డోర్కి ఇక్కడైతే డోర్ని ఇక్కడైతే పట్టుకుంటాం. ఈ డోర్ అనేది వెనక్కి రాదు. ఇంకా మళ్ళీ మనం బాడీ పైకి లేపినప్పుడు అయితేనే ఈ డోర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. కట్టించి కింద రేకు ఉంది కదా లాక్ కింద, ఆ రేకు ఉండడం వల్ల ఏంటంటే దాని మీద అన్లోడ్ చేసినట్టు మట్టి పెరిగిపోయి ఆ లాక్ని పట్టుకునేవట్లేదు. దాని గురించి ప్రతి ట్రిప్ దిగి చూడాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే సైడ్ రాడ్ ఇచ్చుకుని కొట్టేవారు, ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయింది. ఇప్పుడు అంతా ఇంకా ఏసీ క్యాబిన్లో కూర్చుని బల్లి తోలుకోవడం, కిందకు కూడా ఎక్కలేదు. ఇంకెక్కడి నుంచి మళ్ళీ లోడింగ్ అయితే వెళ్ళిపోతుంది.
ఇది రాయనవరం అట్టు ఆఫీస్ ఇది. దాని వెనకాల ఉంటుంది కదా సైడ్ ఉంది అందులోకి చెరువులో ఉంది, అందులో సగం అందులో దింపుతున్నాం. పక్కన చెరువు పక్కనేమో ఖాళీ. ఇంకో బండి 2 బళ్ళు కదా, అందులో మన ఫస్ట్ బండి అక్కడ లోడ్ అయితే అవుతుంది. అంతా మా ఫ్రెండ్ అయితే నిన్న డ్యూటీ ఇదే తిరిగాడు. నిన్న 23 ట్రిప్లు అయితే వేసాడంటే అంటున్నాడు. 23 ట్రిప్లు వేసాను. మరి నీకు ఎక్కడి నుంచి ఇస్తారు వెళ్తే పాయింట్ అన్నాడు. వచ్చిన తర్వాత ఇలా అయితే మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టారు అక్కడ. డీజిల్ అయిపోయింది, డీజిల్ తేడానికి లేదండి. మళ్ళీ ఆ డీజిల్ తెచ్చి 3.5 అదే 100 లీటర్లు అయితే ఫిల్ చేశారు బండికి. 100 లీటర్ ఫిల్ చేసి ఈ ట్రిప్లు ఉన్నాయి అక్కడి నుంచి 2 బళ్ళు తోలుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అదంతా అయ్యే వరకు నైట్ అంతా అయిపోతుంది. పగలంతా మనం పడుకోబెట్టి నైట్లో వాళ్ళు ఇస్తారు. అవి మొదలుపెట్టి 5 ట్రిప్లు వేసాం. ఆ బండి ఒక 5, ఈ బండి ఒక 5. మొత్తం 10 ట్రిప్లు అయిన తర్వాత టైము 6 అయింది. 6 అయితే ఇక్కడ మిషన్ ఆపరేటర్ 6 వరకే అంట డ్యూటీ. 6 తర్వాత మళ్ళీ డ్యూటీ దిగిపోయాడు. డ్యూటీ దిగిపోయి ఆపరేటర్ అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ 10 o'clockకి ఇంకో ఆపరేటర్ అయితే వచ్చి ఇప్పుడు డ్యూటీ ఎక్కుతాడు. మళ్ళీ అప్పటి వరకు ఏంటంటే బండిలో పక్కన పెట్టి కూర్చుంటే భోజనం అయితే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. మళ్ళీ 10కి అయితే మళ్ళీ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వరకు అయితే తోలకం ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంక 5 గంటలు ఇంకా ఐపీఎల్ చూసి కూర్చోడం. ఇంకా నైట్ అయితే 8 ట్రిప్పులు తోలేరు. మధ్యాహ్నం 6 గంటలకు ఆపేసారు కదా, సాయంత్రం ఈవినింగ్ 6 గంటలకు ఆపేసి నైట్ 8 ట్రిప్పులు తోలి మిడ్-నైట్ 1కి అయితే ఇంకా స్టాప్ చేస్తే తోలకం. మార్నింగ్ వేసి ఇవాళ బండి పూజ అని చెప్పి బండి అయితే కడిగేసి ఆపోజిట్ డ్రైవర్ మా ఫ్రెండ్ ఉంటే ఇంకా అక్కడికి అప్పచెప్పాను. ఇంక ఈరోజు శనివారం కదా, ఆడైతే డ్యూటీ ఎక్కి కూడా పూజ చేయాలి. మనం బండి కడిగేసి అప్పచెప్పేస్తే ఆ డ్యూటీ అదే పూజ చేసి డ్యూటీ ఆడ చేసుకుంటాడు. బండి అయితే కడిగేసి మా వాడు వాటర్ కూడా వేసాడు. బండి పక్కడేసి పూజ అయితే ఇంకా ఆడ చేసుకుంటాడు. మనం ఇంటికి పోవడం ఇంక ఈ డ్యూటీ ఎక్కడతో క్లోజ్. మన పని అయితే ఇంకా మనం డ్యూటీ దిగేసాం. మా వాడైతే పూజ చేస్తాడు. బాబు కుర్రాడు డ్యూటీ ఎక్కాడు కదా, ఇప్పుడు పూజ చేసి డ్యూటీ ఎక్కుతాడు మా వాడు. తర్వాత మా వాడు వీడియో చూడాలి.